కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారు, కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టించిన, లేత కోతి మీరలేసి లేతగా దట్టించిన, గరం మసాలెన్నో లేసి ఘాటుగా వడ్డించిన, మూసికాడి వాసనకు కూర కంపు కొడుతుందో. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయో. గల్లీ సిన్నది. మల్లేషు, నాకు ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని చూస్తుంటే పెద్దలు గోరేటి వెంకన్న గారి పాట గుర్తుకొస్తున్నది. మరి ఇటువంటి మురికి కంపు ఉన్నటువంటి ఈ మూసీ నదిని ప్రక్షాళన చేసి అత్యంత సుందరీకరణ చేసి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ చాలామంది మనం చూసుకున్నట్లయితే వ్యవసాయం చేసుకుంటారు. ఈ వ్యవసాయానికి మొత్తం కూడా ఇవే నీళ్ళని వాడతారు. గతంలో ఒక 50 ఏళ్ళ ఎండకెళ్తే ఇదే మూసీ నది నీళ్ళని ముంచుకొని తాగేదంట, షెల్మెలు కొట్టుకొని తాగేదంట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడరా, ఒకసారికి ఇక్కడ చూపించు. గొర్రెలు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో గొర్రెలు కూడా మేస్తున్నాయి. అవి ఈ మురికి కంపుని ఈ గడ్డిని తిన్నట్లయితే వాటికి కూడా రకరకాల రోగాలు వచ్చి అవిటిని మనం తిన్నట్లయితే మనకు కూడా రోగాలు వస్తాయి. అరే కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టు తీసుకున్నా కాళ్ళలో కట్టేబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకురా నీ కడుపులమంట? అంటే నీ బాధ అంతా ఒకటే. 10 ఏళ్ళ అధికారంలో ఉండి నేనేం చేయలేకపోయినా ఇక రేవంత్ రెడ్డి కూడా చేయొద్దు. వాడు ఎవడో చెప్తాడు రౌడీగాడు, నాకు దక్కంది ఇంకోటికి దక్కొద్దు అని చెప్తాడు. అట్లా నీ రౌడీ క్యారెక్టర్. ఏషాలేమో హీరో ఏషాలు వేసే ప్రయత్నం చేస్తావు, హీరోలో పెండిలో పోయి పొట్ట లోపలికి గుంజుకునే ప్రయత్నం చేస్తావు. కానీ నీ బుద్ధి మొత్తం రౌడీ బుద్ధి, బేకార్ బుద్ధి, గంజాయి బుద్ధి. నీ బుద్ధి మారాలి. నీ బుద్ధి మారినంత వరకు నేను ఎవ్వడు ఏం చేయలేడు. నీ పార్టీని సర్వనాశనం చేయాలంటే నీ ఒక్కడే సరిపోతావు. సిగ్గులేని కూడా మళ్ళీ ఏం చెప్తాడు మల్లేషు, 5,000 కోట్లు పెట్టి మహాత్మా గాంధీ విగ్రహం కడతాడని ఈ సిగ్గు లేనివాడు చెప్తాడు. సన్నాసి 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినావు. అది 3 ఏళ్ళు కాకుండా ముందే కుప్ప కూలిపోయి పనికి రాకుండా పోయింది. 1,50,000 కోట్ల రూపాయలు బంగాళాఖాతంలో కలిసిపోయినాయి. ఏ రోజన్నా మేము అన్నాంరా? ఇది 5,000 కోట్లతోని ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఎక్కడైతే నార్సింగ్ నుంచి బాపుఘాట్ వరకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి టూరిజాన్ని డెవలప్ చేయాలి. అక్కడ ఒక 100 కోట్లతోని గాంధీ విగ్రహం కట్టి అదేవిధంగా ఒక గాంధీ మెమోరియల్ కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి అంటే ఈ లంగా దొంగ మీడియాని పట్టుకొని వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తుంటాడు. అన్న ఆయన కాళేశ్వరం అనేది వాస్తవానికి అది 45,000 కోట్ల ప్రాజెక్ట్ అన్న. కాళేశ్వరం అనేది ఫస్ట్ అయితే ఈయనకు కమిషన్లు రావు. దానివల్ల ఈయనకు మినిమం అనే టార్గెట్ ఏంటంటే 1,00,000 కోట్లు కమిషన్ రావాలి. అంతే. 1,00,000 కోట్లు కమిషన్ రావాలంటే దాన్ని ప్రాజెక్టు వాల్యూ విపరీతంగా పెంచాలి. అంటే 3 రేట్ల పైన పెంచాలి. అవును. అట్లా 45,000 కోట్ల బడ్జెట్ తోటి కంప్లీట్ అయ్యేటటువంటి కాళేశ్వరాన్ని 1,45,000 కోట్లకి చేసి 1,00,000 కోట్లు దాదాపు ఫామ్ హౌస్లోకి పెట్టిండు. అది కూడా ఇంకా సక్కదనంగా కట్టిండు. అట్లా కూడా లేదు. అయితే ఇప్పుడు రేవంత్ అన్న కూడా నేను దొంగను కదా, అవతల కూడా దొంగతనమే చేయాలి, మంచితనం ఎట్లా చేస్తాడు అన్నట్టుగా ఆయన ఏం చేస్తాడంటే లేదు కానీ గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు. సిగ్గున్నోడు ఎవడైనా గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడతాడా అన్న? మొన్న రేవంత్ రెడ్డి అనే చెప్పే, అరే నాయన దానికి అది 70 కోట్లలో గాంధీ విగ్రహం అయిపోతుంది అని. 5,00,000 కోట్ల రూపాయలు తీసుకొని ఇట్లా పేరిస్తే కూడా అంత పెద్ద కాదు. కాబట్టి నీ లంగమట్లిగా చూడరా బాబు, నేను ఇది అంతా అన్నాను మల్లేష్. నేను ఒకటే చెప్తా, కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు నీ కుటుంబ సభ్యులు మీ అప్ప మీ అమ్మ ఇంకా మీ బంధు బలగం ఎవడని ఉంటే ఒకే ఒక రోజు ఇక్కడ వచ్చి ఒక టెంట్ వేసుకొని ఒక రాత్రి మాత్రం నిద్ర చేసుకోండి రా బాబు. ఇక మీరు ఏదంటే అది ఇలా దానం చేసుకోమన్నా కూడా వద్దు, అవసరం లేదన్నా. ఇక మంచిగా ఎట్లాగైనా పెయ్యి అంతా నోరు మూరి అంతా వేసిన కన్నా ఎక్క నురుగా వస్తున్నా చూడు. ఈ లేకపోతే ఇదే మూసీ నది నీటిని ఒక రోజు పండుకున్న మొద్దు ఒక్క పెగ్గులకు వాడుకో చాలు. నువ్వు రాత్రికి ఏదో మందు వాడతావు కదా, ఒక్క పెగ్గు జెఫర్సన్ అనేటటువంటి ఏదో బ్రాండ్ వాడతావు అంట మా మళ్ళీ చెప్తున్నాడు. ఒక్క పెగ్గులకు వాడుకో సరిపోతుంది. లేకపోతే పండ్లు కూడా పచ్చగా పాకర పట్టిపోయినాయి. ఈ బురుగుతోటి ఇట్లా తోముకుంటే మంచిగా అవుతుండొచ్చు అన్న. ఇప్పుడు మొన్న విజయ్ దేవరకొండ పెళ్లికి వచ్చి పొట్ట ఇట్లా గుంజుకుంటున్నాడు. దుంకి అతలికి వెళ్ళరా బాబు సరిపోతుంది. లేదు ఇతల నుంచి అతలికి వెళ్ళిందంటే ఈ కంపుకు నీ మొత్తం నీ పొట్టనే 6 ప్యాక్ అవుతుంది. అవన్నా ఇది దుర్దరోగం వస్తుంది. గోకి ఉన్న సిగ్గులేదా చిడికిందంటే నల్లగా నాకెందుకు అన్నదంటే అట్లా సిగ్గుదాపిన మాటలు ఎందుకు మాట్లాడతావు? ఏ మంచి పని చేసినా దాన్ని అడుక్కుంటే నేను మనిషి అంటరా దున్నపోతాండ్రా? మనిషి అన్నాక కడుపుకు అన్నం తింటే ఏదైనా మంచి పని ప్రతిపక్షంగా ఏదైనా మంచి పని ఉంటే దాన్ని
అపోజిట్ చేయొద్దు, దాన్ని స్వాగతించాలి. గతంలో మీరు ఉన్నప్పుడు కూడా చాలా మంచి పనులు చేసేది మేము చెప్పినాం ఆ రోజు. మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అంటాడు, ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువుల్ని పునరుద్ధరించొద్దు అంటాడు, అక్రమ నిర్మాణాలని కూలగొట్టొద్దు అంటాడు. అంటే దొంగలకు సర్ది కడతావు విధవా. కాబట్టి బుద్ధి తెచ్చుకో. ఈ మూసీ నది ప్రక్షాళన నీ వచ్చినా మీ తాత వచ్చినా జేజమ్మ వచ్చినా అడ్డం పండుకున్నా తొక్కుకుంటా ఈ మూసీ నది ప్రక్షాళన ఖచ్చితంగా జరగాల్సిందే. నల్గొండ ప్రజలు మొత్తం నడ్డిర్చి పిల్లనియలేకపోతున్నారు. నల్గొండలో ఎక్కడన్నా పోతే అక్కడ నుంచి పిల్లల్ని తీసుకొస్తలేరు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బతుకంతా మారాలి. ఏదైతే గుజరాత్లో సబర్మతి నదిని ఆ రోజు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్ చేసి కొన్ని లక్షల ఎకానమీని అక్కడ సృష్టించాడు. ఈరోజు కూడా ఈ హైదరాబాద్ పరివాహక ప్రాంతంని, ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి టూరిజం అభివృద్ధి చేసినట్లయితే పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ అనేటటువంటిది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక నగరం. రాత్రికి రాత్రే నేను కట్టినా, నేను బీకినా, నేను ఓడిచినా అని ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటాడు మళ్ళీ సిగ్గుదాపినాడు, రాత్రి బజార్ జరుగుతుంది హైదరాబాద్లో, పగులే దిక్కులేదని చెప్తాడు ఈ సన్నాసుడా. నిండా దాగి పామ్ హౌస్లో వండుకుంటాం కాదు, చార్మినార్ కాడికి రా, ఈ రోజే రా. రాత్రి పగలు అక్కడ 24 గంటలు వ్యాపారం జరుగుతుంది, సిగ్గులేనోడా. కాబట్టి ఇట్లా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఇప్పటికే నేను మూసీ నదిలో ముంచిండ్రు, ఇప్పటికి ముంచారు. కానీ ఇంకా ఇదే బుద్ధి మారకుంటే దాంట్లో తొక్కుతారు. ఈడ దొక్కితే ఆడ ఎన్నో బంగాళాఖాతంలో వెళ్తావు. నీవు ఆడ ఏదో గుంటూరులో చదువుకున్నావు కదా, ఆడ వెళ్తావు 3 రోజులకు. కాబట్టి నీ బుద్ధి మారాలి. నీ బుద్ధి మారనని రోజులు నేను ఎవరు కాపాడలేడు. రేవంత్ రెడ్డి గారు నీలాక 1,00,000 కోట్లు దోసుకొని 8.5 లక్షల కోట్లు అప్పు చేయలేదు ఈ రాష్ట్రానికి. ఆయన రాత్రి పగలు పనిచేస్తున్నాడు. నీలాక తాగి ఎల్లెలు కనుక బొక్కబోలు రక ఫామ్ హౌస్ వాళ్ళు వండుకోవట్లేదు. చెప్పు మల్లేష్, ఏం చేస్తున్నాడు మురికి? ఇప్పుడు ఇది ఇసుకుందన్న, ఈ నీళ్ళంతా భూమి గుంజుకుంటది కదన్న. ఇదంతా భూమి గుంజుకుంటే ఇక్కడ ఉండేటటువంటి మొత్తం భూగర్భ జలాలన్నీ కలుషితమే. కలుషితమే, భూమి కలుషితమే, భూగర్భ జలాలు కలుషితమే, వాతావరణం కలుషితం. 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం. వాళ్ళు వరి వండిస్తారు అన్న. ఇప్పుడు ఆ వరి ఎక్కడ ఏంటన్నా బోర్ వేసి ఉంటారు. ఆ బోర్ నీళ్ళు ఇవే కదన్నా, గిది గుంజుకోనే కదా మళ్ళీ వరి వండుతుంది. అవి తింటే మనకు ఏమన్నా మనసులోమేనా మనం? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ మూసీ నది ప్రక్షాళన అంటే ఎందుకంత అనము మరి కక్ష పెట్టుకుంటూ అన్న? మరి ఆయన నోట్లో ఉన్న మురికి ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏది మంచి పని చేయదు. ఆయనలాగా తిని ఫామ్ హౌస్ లో వండుకోవాలని ఈయన అంటాడు. ఈయనకి ఎందుకంటే సోకు లేదు. ఆయన కట్ట లేదు. 24 గంటలు పని చేసే సోకు ఉన్నది. ఈయన చిన్నగున్నప్పటి నుండి అడవిలా కష్టపడ్డాడు. నీలాక ఆయన అడ్డం పెట్టుకొని రాలేదు. అమెరికా నుంచి పారాషూట్ వేసుకొని రాలేదు. అంచెలుగా ఒక రైతు కుటుంబంలో ఉండి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని, కాలేజీలో చదువుకొని, ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ ప్రెసిడెంట్గా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిండు. ఆయన అడ్డం పెట్టుకొని రాలేదురా బాబు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో అవాక్కులు చవాక్కులు విసిరి దుష్ప్రచారం చేస్తే ఏం కాదు, పీకేది లేదు, నీ వల్ల ఏం కాదు, ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుంది సన్నాసి. ఇకనైనా నీ బుద్ధి మారాలి. నీ బుద్ధి మారే విధంగా నీ వ్యవహారం ఉండాలని మరొకసారి కోరుకుంటున్నా. ఎవడు అడ్డం వచ్చినా, ఎవడు అడ్డం పండుకున్నా, నిలువు పండుకున్నా ఈ మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందే. ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా కొంత వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్లకు మంచి ఇండ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది. మొన్న వచ్చినటువంటి వర్షాలకు మల్లేషు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది సన్నాసి. అక్కడ మనం చూసుకున్నట్లయితే హైకోర్టు వరకు వాటర్ వచ్చినాయి, ఉస్మానియా హాస్పిటల్ వరకు వాటర్ వచ్చినాయి, కొన్ని టెంపుల్ కూడా ఈ మూసీ నది లోపల మునిగిపోయినాయి. కాబట్టి నీ పార్టీ దొంగలు కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలకు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో కబ్జాలు చేసి అమ్ముకున్నారు. దొంగ ఇదేం లేదు. వీళ్ళ దొంగతనం, వీళ్ళ లంగతనం, వీళ్ళు చేసినటువంటి లంగ పనులన్నీ బయటకు వస్తాయని చెప్పి ఈ దొంగ ప్రచారం చేస్తున్నాడు. అదే ఖమ్మంలో చూసినాం కదా. అట్లా ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డా, ఎక్కడ నాల కనబడ్డా, ఎక్కడ చెరువు కనబడ్డా, ఎక్కడ కుంట కనబడ్డా రాత్రికి రాత్రే కబ్జా చేసి అమాయకమైనటువంటి ప్రజలకు అమ్ముకొని మీరు సొమ్ము చేసుకున్నారు. కాబట్టి ఈ దొంగతనాలు, ఈ లంగతనాలు మొత్తం బయటకు పడతాయని ఈరోజు కుట్రలు చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఈ మూసీ నది ప్రక్షాళన జరగాల్సిందే. మూసీ సుందరీకరణ కావాల్సిందే కేటీఆర్. ఇప్పుడు పేదోని గోస పేదోనికి తెలుస్తుంది అంటే వీళ్ళు దొరలన్నా, వీళ్ళు రావులు దొరలు, వెలమ దొరలు. వీళ్ళకి ఏం
వీళ్ళ గాయోళ్ళు ఉండాలి, 100 మంది గాయోళ్ళు, మేము రాజులము, మేము తీసుమార్కాలము, మేము కాలు మీద కాలు వేసుకొని బతుకుతాము, మీరు నా బానిసలు, నేను నీకు ఇంత బిస్కెట్లు వాడేస్తా, మీరు కుక్కల్లాగా నా కాళ్ళ కింద బతుకుండి అని అట్లా ఉండాలి. వాళ్ళ పాలన అట్లుంటుంది. రేవంత్ అన్ననేమో మన ప్రజానాయకుడు, మన ప్రజల నుండి, మన పేదవాళ్ళ నుండి వచ్చిండు కాబట్టి అరే పేదోళ్ళు ఇంత మురికిలో ఎట్లా బతుకుతారు వీళ్ళు అని ఆయన మనసు చెలించింది. ఈ దానికోసం నేను ఎంత బడ్జెట్ అయినా వెచ్చిస్తా, మూసి ప్రక్షాళన నేను చేస్తా. ఒకసారి చూడండి, కనుచూపు మేర మొత్తం అదే, 1 కిలోమీటర్ వరకు చూసుకుంటే అదే పరిస్థితి ఒకసారి చూడొచ్చు. కాబట్టి ఈ మూసీ నది ప్రక్షాళన జరగాలన్నా వద్దా అనేటటువంటి విషయాన్ని కూడా దయచేసి వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కల్వకుంట్ల దొంగ దూరాలకు చేరేదాకా కూడా షేర్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నా.